దేవుని మహిమ కలుగుగాక. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. చాలా అందరం తల వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ మందిరంలో నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలని సరిదిద్దుకునే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నూతన ప్రత్యక్షతలు అనుగ్రహించి మా విశ్వాసాన్ని దృఢపరిచి మమ్మల్ని ఆదరించమని కోరుచున్నాను ప్రభువా. వచ్చిన రీతిలోనే ఎవరు వెళ్ళిపోకూడదు. గొప్ప మార్పుతో సంపూర్ణ ఆనందముతో నిన్ను స్తుతిస్తూ ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని కోరుచున్నాను. ఈ స్థలమంతటిని కూడా నీ మహిమతో నింపండి. పరిశుద్ధాత్మ యొక్క సంచారమును మా మధ్యలో ఉంచమని కోరుచున్నాను. నీ దాసుని బలపరిచి శ్రేష్టమైన వర్తమానమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయపు చరిత్రని మనం ధ్యానించుకోబోచున్నాము. దీంట్లో మొదటి వచనంలో దావీదునకు మరణకాలము సమీపింపగా, దావీదు 70 సంవత్సరముల వయసులో ఉన్నాడు. ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ఆయుష్కాలం యొక్క ముగింపు దినములలో తన కుమారుడైన సొలొమోనును పిలిపించి తనకు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఈ 2వ అధ్యాయానికంటే ముందు కొంత చరిత్ర ఉంది. అది రాజుల గ్రంథంలో వ్రాయబడలేదు, అది దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడింది. దావీదు యొక్క వృద్ధాప్యపు వయసు వచ్చినప్పుడు సొలొమోనును రాజుగా నియమించిన తర్వాత సొలొమోను చేత యెరూషలేము మందిరము కట్టించబడడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను దావీదు చేసి ఆ తర్వాత మరణిస్తాడు. ఆ వివరాలు ప్రస్తుతం రాజుల గ్రంథంలో లేవు. అవి ధ్యానించడానికి మనం దినవృత్తాంతముల గ్రంథాలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ మనము చాప్టర్ వైజ్ గా వెళ్తున్నాం కాబట్టి రాజుల గ్రంథంని బేస్ చేసుకుని చరిత్ర మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఇక దావీదు వృద్ధాప్యపు వయసున చివరి దినములలో ఒక ప్రాముఖ్యమైన పని చేస్తున్నాడు. ఇంత మునుపు చేసిన ఒక పొరపాటుని సరిదిద్దుకుంటున్నాడు. తన కుమారులను క్రమశిక్షణలో పెంచే విషయంలో దావీదు చాలా నిర్లక్ష్యం చేశాడు. వారు తప్పు చేస్తున్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎప్పుడు ఖండించలేదట, సరిదిద్దలేదట. కానీ ఈ వృద్ధాప్య వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచన వచ్చింది. తన తరువాత సొలొమోను రాజు అవుతున్నాడు, ఇతనికైనా హితబోధ చేయాలి. ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ పరిపాలన చేస్తున్న రాజు అయ్యాడు గనుక ఇతడు సరైన రీతిలో ఉంటే తప్ప దేశం క్షేమంగా ఉండదు అని సొలొమోనును పిలిపించి సొలొమోనుకి చివరి మాటలను, దావీదు యొక్క ముగింపు దినములలో చివరి మాటలని, విలువైన మాటలని సొలొమోనుకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మాటలు మన జీవితానికి కూడా ఉపయోగపడతాయి. 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఇస్తున్నాడు. దాంట్లో ప్రప్రథమైనది 2వ వచనంలో రాయబడింది. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, అనగా నేను ఇక మరణానికి సిద్ధపడుతూ ఉన్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. దావీదు సొలొమోనుకు ఇచ్చే హెచ్చరికలలో మొట్టమొదటిది, నీవు ధైర్యము తెచ్చుకొని. ఈ భూమి మీద ఏ పని సాధించాలన్నా మొట్టమొదటిగా కావాల్సింది ధైర్యం. ఆ తరువాతనే మీ జ్ఞానము, మీ సామర్థ్యము, మీ పలుకుబడి, మీ అవకాశాలు ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. కొన్నిసార్లు డబ్బు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ధైర్యం చాలు. ధైర్యం లేకపోతే ఏ పని చేయలేదు. ఆధ్యాత్మికమైన విషయాల్లో కానీ భౌతికమైన విషయాలలో కానీ ధైర్యం కావాలి. సాహస కార్యమును చేయగలిగే స్తోమత మనకు కావాలి. అందుకొరకే దావీదు తన కుమారునికి ఇచ్చే మొట్టమొదటి హెచ్చరిక, నువ్వు ధైర్యం కలిగి ఉండు. సొలొమోనుకి ఎందుకు ఈ హెచ్చరిక ఇస్తున్నాడంటే, రకరకాల సమస్యలు సామ్రాజ్యంలో వస్తూ ఉంటాయి, ప్రజల్లో అల్లకల్లోలాలు చెలరేగుతూ ఉంటాయి. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యం చెడిపోవద్దు. నువ్వు ధైర్యంగా ఉంటేనే ప్రతి పరిస్థితిని జ్ఞానయుక్తంగా ఆలోచించగలుగుతావు. విశ్వాసం బలహీనపడిపోయి కలవరపడితే నీవు తీసుకునే నిర్ణయాలన్నీ రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. భయంతో, కలవరముతో మనము చేయాలనుకున్న పని చేయడానికి కాళ్ళు చేతులు పని చేయవిక.
నీవు సక్సెస్ఫుల్ లీడర్ కావాలనుకుంటే, విజయవంతమైన రాజువుగానే ఉండాలనుకుంటే నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో బోల్డ్గా ఉండాలి. దేవుడు కూడా ప్రతి దైవ సేవకుని తన మహిమ కొరకు వాడుకునే ముందు ఇదే మాటతో ధైర్యపరుస్తాడు. భయపడకుము, ధైర్యం కలిగి ఉండము, నిబ్బరం కలిగి ఉండము, నేను నీకు తోడుగా ఉంటాను. ఇలాంటి మాటలు ఎవరో లెక్కించారట. మరి బైబిల్ మొత్తంలో 365 ఉన్నాయట ఇదే మాట. ధైర్యంగా ఉండు, లేదా భయపడకుము, నిబ్బరం కలిగి ఉండము అన్న ఈ పదాలు ఎన్నిసార్లు ఉన్నాయట బైబిల్? 365 సార్లు. అంటే కనీసం రోజు ఒక్కసారైనా ఆ మాటని జ్ఞాపకం తెచ్చుకున్న, ప్రతి రోజుకి సరిపడే ధైర్యంతో కూడిన మాట దేవుడు మన కొరకు బైబిల్లో రాసి ఉంచాడట. విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితంలో విజయవంతంగా కొనసాగాలంటే దేవుడు నా పక్షం ఉన్నాడు అన్న ధైర్యం నీకు ఉండాలి. పరిస్థితులు ఏమైనా పర్వాలేదు, దేవుడు నా పక్షం ఉన్నాడు కాబట్టి నాకు ఇంకేం భయం లేదు. నిజంగా ధైర్యము అనేది మన జీవితంలో ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం. చేతిలో ₹1 డబ్బు లేకపోయినా, మన పక్షమున నిలబడి వాదించే వాళ్ళు, సహాయపడే వాళ్ళు ఎవరు లేకపోయినా, దేవుడి పట్ల మనకున్న విశ్వాసము, అది కలుగజేసే ధైర్యము ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని ఇస్తుంది. దావీదు గాని భక్తులందరూ కూడా వారి కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నేను ఎవరికి భయపడతాను అని అంటున్నాడు. ఎందుకయ్యా నీకు ఎందుకు భయం లేదు అని అంటే, దేవుడు నా ప్రాణాన్ని కాపాడేవాడు ఉన్నాడు, నా ప్రాణానికి చుట్టూ దుర్గంగా ఉన్నాడు కాబట్టి ఇక నేను దేనికి భయపడతాను. ఇలా ధైర్యం కలిగి ఉండడం ద్వారా గొప్ప దీవెన మన జీవితంలో ఉంటుంది. యెహోషువను నాయకుడిగా నియమించేటప్పుడు కూడా దేవుడు అలాగే ధైర్యపరిచాడు. భయపడకుము, నిబ్బరం కలిగి ఉండము, మోషేకి నేను తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు యెహోషువని ధైర్యపరిచే మాటలు వింటా ఉన్నాం. మన విశ్వాస జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి, అక్కడ మన ధైర్యం చెడిపోతుంది అన్నమాట. అలా చెడిపోకుండా ఉండాలంటే బండ మీద కట్టబడిన ఇంటి వలె మన జీవితాలు ఉండాలట. దేవుని వాక్యము మీద మన జీవితము పునాది వేయబడి కట్టబడితే పరిస్థితులు ఏమైనా చెక్కు చెదరకుండా ఉంటాం. ప్రతి చిన్నదానికి హృదయం కలవరపడుతుంది, ధైర్యం చెడిపోతుంది అని అంటే, ఓహో ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదన్నమాట. మంచి పునాది వారి జీవితంలో వేయబడలేదు. తుఫానులు, అలలు వచ్చినప్పుడు అవి పునాదులు కదిలింపబడుతున్నాయి అని అంటే ఇసుక మీద వేయబడిన ఇల్లు అన్నమాట. విశ్వాసి జీవితం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 112వ కీర్తన రాయబడి ఉంది, అతడు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించినాడు గనుక అతడు ఏ దుర్వార్తకు జడియడు, అతను హృదయం స్థిరముగా నుండను గనుక అతడు దేనికి భయపడడు. స్థిరమైన హృదయము, ధైర్యం కలిగిన జీవితం మనకందరికి కావాలని దేవుడు మొట్టమొదటిగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నీ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. శ్రమలు వస్తాయి, ఆ శ్రమల టైంలో నువ్వు కృంగిపోయావు అనుకోండి, బలహీనమైపోయావు అనుకోండి, ఇక నేను ఏం చేయాలని ఎంత అయిపోయింది అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, చేతగాని వాడవగుదువు. ఏమి చేయలేని స్థితిలో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ శ్రమలో నిన్ను నువ్వు ధైర్యపరుచుకొని, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, దావీదుకు తెలుసు ఈ అనుభవం. సిక్లగు అనే గ్రామంలో ఉన్నప్పుడు శత్రువులు వచ్చి తమ భార్య బిడ్డలందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ గుడారాలన్నీ కాల్చేశారు, వాళ్ళు కలిగిన సమస్తం దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు తన అనుచరులు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర మొత్తం ఖాళీ, ఏమీ లేదు. దావీదు అనుచరులందరూ కేకలు వేస్తూ అరుస్తూ దావీదు మీద రాళ్ళు రువి చంపేయాలనుకున్నారు దావీదుని. నిన్ను వెంబడించినందుకే మాకు ఈ నష్టం జరిగింది అని దావీదు మీద నిందలు మోపుతున్నప్పుడు దావీదు ఒక పని చేశాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ధైర్యం తెచ్చుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీరేం భయపడకండి, మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, పదండి మనం యుద్ధానికి వెళ్దాం, దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు అని తనతో పాటు ఉన్న వారిని అందరినీ ధైర్యపరిచాడు. ఒక్కడు పిరికివాడయ్యాడు అనుకోండి, గుంపునంతా పిరికివాడిని చేసేస్తాడు. ఒక్కడు ధైర్యవంతుడు ఉన్నాడంటే ఎంత పెద్ద గుంపునైనా ధైర్యవంతంగా చేయొచ్చు. మరి మీరు ఏ గుంపులో ఉంటారు? పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అర్థమవుతుంది మనం ఏ గుంపును చెందిన వాళ్ళం. కొన్ని బలహీనపరిచే మాటలు వినగానే మన హృదయం చెదిరిపోతుందంటే మనం బలహీన వర్గానికి చెందిన వాళ్ళం అన్నమాట. ఏ వార్తను విన్నా హృదయం చెడియకుండా స్థిరంగా ఉంది. దేవుడు మాట ఇచ్చాడు అంతే, మాట మీద నిలబడతాడు ఆయన. దేవుడు నా పక్షం ఉన్నాడు, ఏ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. ఆ విధంగా దేవుని వాక్యం చేత ధైర్యం తెచ్చుకున్నవాడు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడగలుగుతాడు. విశ్వాస జీవితం అంటేనే స్థిరంగా జీవించడం. అది నిర్లక్ష్యం చేస్తే దేవుని కొరకు మనం ఏమీ చేయలేము. సొలొమోనుకి దావీదు ఇచ్చిన మొట్టమొదటి హెచ్చరిక, దాంట్లో
నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి అన్న మాటకి ఇంకా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే డెమాన్స్ట్రేట్ దట్ యు ఆర్ ఎ గ్రోన్ మ్యాన్. నీవు ఎదిగిన వాని వల్ల నువ్వు కనుపరుచుకో, బలవంతుడివిగా నువ్వు కనుపరుచుకో అన్న అర్థం ఇవ్వబడింది అన్నమాట. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పిల్లవాళ్ళలాగా భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ సమయంలో కూడా స్థిరపడి నువ్వెంత బలవంతుడో నిరూపించుకో అక్కడ. ఆ విధమైన మాటలతో దావీదు తన కుమారుణ్ణి ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండాలి, రకరకాల పరిస్థితులలో నీవే బోల్డ్గా నిరూపించుకోవాలి. దాంట్లోనే ఇంకొక మాట అంటున్నాడు, నీకు దేవుడు అప్పగించిన దానిని నీవు కాపాడుకోవాలి. దేవుడు నీకు రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు, హోదాను అప్పగిస్తున్నాడు, సకల సంపదను అప్పగిస్తున్నాడు, దాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ప్రతి విశ్వాసికి ఏవో రకమైన ఈవులను ఇస్తూనే ఉంటాడు. దేవుడు కృపావరములను ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మాభిషేకాన్ని ఇస్తున్నాడు, రక్షణను ఇస్తున్నాడు, సంఘ సహవాసాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చినది దేన్ని మనము పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరిశుద్ధతను, నీతిని కాపాడుకోవాలి. యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడుకోవాలి. మంచి కాపరిగా నీ బాధ్యత నిర్వహించాలి. ప్రతి విశ్వాసి తమను తాము కాపాడుకుంటేనే ఆత్మీయ జీవితంలో అంతం వరకు కొనసాగలుగుతాం. ఇంకొక హెచ్చరిక ఇవ్వబడింది, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఆయన మార్గములను అనుసరించిన ఎడల, దేవుని కట్టడలను గైకొని ఆయన ఆజ్ఞలకు సంపూర్ణ విధేయతను చూపించినట్లయితే నీకు కలిగే ఒక బెనిఫిట్ ఉంది. నువ్వు ఎక్కడికి పోయినను, ఏ పని పూనుకొనినను వివేకవంతుడుగా ప్రవర్తిస్తావు. ఎక్కడికి వెళ్ళినను, నువ్వు ఏ పని పూనుకొనినను ఆ పనిలో, ఆ స్థలంలో జ్ఞానవంతుల్లాగా ప్రవర్తించగలుగుతావు. చాలాసార్లు మనము చేసే పనులను బట్టి దుఃఖపడతా ఉంటాం. 100 రూపాయలు పెట్టే దగ్గర 1000 రూపాయలు పెట్టేస్తాం. తర్వాత ఇంటికి వచ్చి బాధపడతా ఉంటారే, 100 రూపాయలతో అయిపోయేదాన్ని 1000 రూపాయలు పెట్టాను. కొంచెం ఆలోచిస్తే బాగుండు, కొంచెం జ్ఞానంగా ప్రవర్తిస్తే బాగుండు, ఇలా చేయకుండా అలా చేస్తే బాగుండేది, అప్పుడు ఇలా చేసి ఎంత నష్టం అయిపోయేది అని మీరు బాధపడిన సంఘటనలు లేవా? ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అరే కొంచెం ఆలోచిస్తే బాగుండేది, ఎంతకందుక బుద్ధిహీనంగా ప్రవర్తించాను, ఎంత పెద్ద నష్టం తెచ్చుకున్నాను, అట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుండు అని నష్టపోయిన తర్వాత బుద్ధిహీనత జ్ఞాపకం వస్తుంది. దావీదు తన కుమారుడైన సొలొమోను చెప్తున్నాడు, తప్పు చేసి నష్టపోయి అయ్యో అజ్ఞానంగా చేశానే అని అనుకోకుండా ఉండాలంటే ఈ పద్ధతులను పాటించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి పూనుకొనినా దానికి కావలసిన సమయోచితమైన వివేకము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ధైర్యంగా లేకపోతే నీ ఆలోచన సరిగా పనిచేయదు, బుర్ర సరిగా పనిచేయదు. ఏ పరిస్థితిలోనైనా దానికి రైట్ డెసిషన్, జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకోవాలంటే అక్కడ నువ్వు స్టేబుల్గా ఉండాలి. ఎవరేమనుకున్నా, పరిస్థితులు ఏమైనా సరే, దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఆ దేవుడి స్వరాన్ని విని వివేకవంతుడిగా ప్రవర్తించాలంటే దావీదు చెప్పిన ప్రతి ఆజ్ఞకు మనము లోపడాల్సిందే. 1000 సంవత్సరాల క్రితము దావీదు తన కుమారుడికి చెప్పిన హెచ్చరికలు నేడు సంఘానికి, ప్రతి విశ్వాసికి అవి అవసరమైన హెచ్చరికలు. ఈ విధమైన హెచ్చరికలు ఇస్తూ దావీదు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితం అంతటినీ దేవుని మీదకి కాన్సన్ట్రేట్ చేయాలి బాబు. నీవు రాజ్యం అప్పగించబడినా, హోదా అప్పగింపబడినా, నీవు దేవుని కట్టడలను పాటించడం మర్చిపోకూడదు. దావీదునకు దేవుడు చేసిన ఒక వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీ పిల్లలు నా కట్టడలను గైకొనిన ఎడల ఖచ్చితంగా నీ సంతానపు వారు ఎవరో ఒకరు రాజ్యాన్ని ఏలుతూనే ఉంటారు. రాజ్య అధికారం నీ పిల్లల చేతిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఒక కండిషన్ ఉంది, వారు నా ఆజ్ఞలకు లోబడినంత వరకు వారు నా ప్రజల్ని ఏలుతూనే ఉంటారు. ఏ రోజైతే వారు నా కట్టడలు మర్చిపోతారో ఆ రాజరిక వ్యవస్థ నుండి వారిని తీసేస్తాను, ఆ సింహాసనం మీద నుండి నీ సంతానం వారిని తొలగించేస్తాను. దావీదు సొలొమోనుకి ఏమని చెప్తున్నాడు? ఇదిగో నువ్వు కట్టడలను గైకుంటేనే నీవు సింహాసనం మీద నిత్యం ఉండగలుగుతావు. నీ తర్వాత నీ పిల్లలు కట్టడలు గైకుంటేనే వారు తర్వాత సింహాసనం మీద ఉండగలుగుతారు. కాబట్టి నువ్వు గైకొనాలి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు అని సొలొమోనుకి దావీదు హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు అయిపోయిన తరువాత దావీదు పరిపాలన దినములలో దావీదు పట్ల కొంతమంది వ్యవహరించిన విధానాన్ని బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సొలొమోనుకి హెచ్చరిస్తున్నాడు. ఇప్పటి వరకేమో సొలొమోను జీవించవలసిన విధానం, వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు పరిపాలనా క్రమములో
దావీదు జీవితంలో ఎవరెవరు ఏ ఏ పనులు చేశారు, అవి మంచివైనను చెడ్డవైనను వాటికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వమని సొలొమోనుని హెచ్చరిస్తా ఉన్నాడు. దాంట్లో కొంతమంది వ్యక్తుల పేర్లు మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇది తీర్పు తీర్చే సమయం అన్నమాట. దావీదు సొలొమోను పిలిపించి అంటున్నాడు, ఇదిగో యోవాబును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. యోవాబు ఇద్దరు నిరపరాధుల రక్తమును దారపోశాడు. యుద్ధ దినములు కాని సమయమున, సమాధానంగా ఉన్న సమయమున హేతువు లేకుండా ఇద్దరు వ్యక్తులను, అబ్నేరును అమాషాను చంపేశాడు. కాబట్టి అతడు చిందించిన నీతిమంతుల రక్తం విషయమై అతనికి మరణశిక్ష విధించబడాలి. అతడు నెమ్మదిగా సమాధిలోనికి వెళ్ళకూడదు. అతడు చేసిన క్రియను బట్టి తగిన ప్రతిఫలం పొందాలి అని యోవాబును గురించి సొలొమోను చెప్తున్నాడు. యోవాబుకి పనిష్మెంట్ ఇవ్వాలి. 7వ వచనంలో దావీదుకి మేలు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. గిలాదీయుడైన బర్జిల్లై. దావీదు అబ్షలోమునకు భయపడి అరణ్యములోనికి వెళ్ళినప్పుడు అరణ్యములో భోజనాన్ని సిద్ధపరిచిన వ్యక్తి బర్జిల్లై. అబ్షలోము చనిపోయిన తర్వాత దావీదు మరలా యెరూషలేముకి వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కొన్నాడు. అయ్యా, మీరు యెరూషలేముకి వెళ్తున్నారంట, చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్ అని చెప్పడానికి, అభినందనలు చెప్పడానికి వచ్చాడు. దావీదు వెంటనే అతనికి మేలు చేయాలనుకున్నాడు. అయ్యా, మేలు చేశావు కాబట్టి నీకు తిరిగి మేలు ఉపకారం చేయాలనుకుంటున్నాను నేను. నీవు నాతో కూడా యెరూషలేముకి వస్తే నీకు సకల వైభవాన్ని ఏర్పాటు చేస్తాను అంటే ఆయన అంటాడు, 80 సంవత్సరాల వయసు అయ్యా నాది, ఇప్పుడు నువ్వు పెట్టే భోజనం రుచి కూడా చూడలేను నేను. అయితే నీవేదైనా మేలు చేయాలనుకుంటే నా కుమారులకు చేయి. దావీదు మాట ఇస్తాడు. అప్పుడు సరే, నీకు చేయలేకపోయిన మేలు నీ కుమారులకన్నా నేను చేస్తానన్నాడు. ఆ విషయాన్ని సొలొమోనుకు జ్ఞాపకం చేస్తున్నాడు. బర్జిల్లై నాకు చేసిన సహాయంను బట్టి అతని కుమారులకు నువ్వు మేలు చేయాలి. నీ భోజనపు బల్ల దగ్గర వారు ఎల్లప్పుడూ కూర్చొని భోజనం చేయాలి. ఎందుకంటే నేను ఒకప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నాకు అతడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మేలుకి ప్రతిఫలంగా నేను అతని కుమారులకు మేలు చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నువ్వు నిలబెట్టాలి. ఇది దావీదు అతనికి ఇచ్చిన 2వ వ్యక్తిని గురించిన వివరాలు. ఇక్కడ దావీదుని గురించి మనం ఆలోచన చేస్తుంటే, దావీదు జీవితంలో ఎవరెవరు మేలు చేశారో ఎవరిని మర్చిపోలేదు దావీదు. మనము దేవుడు చేసిన మేలు మర్చిపోతాము, ఇతరులు చేసిన మేలు మర్చిపోతాము. ఆ మేలుకి తిరిగి మనం ఏదైనా ఉపకారం చేసే అవకాశాలు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోమను. కానీ దావీదు ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకం పెట్టుకుంటా ఉన్నాడు. మేలుకి తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకరేమో కీడు చేశారు, ఒకరేమో మేలు చేశారు. ఈ అధ్యాయం అంతా కూడా ఏంటంటే, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలము ఇవ్వబడును అన్న వాక్యం యొక్క సాదృశ్యాలు ఇందులో కనబడతా ఉంటాయి. ఈ భూమి మీద ఎవరెవరు ఎలా జీవిస్తున్నారో వారి క్రియలన్నీ కూడా ఒకరోజు తీర్పులోనికి వస్తాయి. క్రీస్తు సింహాసనం మీద ఆసీనుడై ఉండి, న్యాయపీఠం మీద ఆసీనుడై ఉండి ప్రతి వానికి లెక్క చూడబోతున్నాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం దొరకబోతుంది. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. పొరపాట్లు చేసిన యోవాబుకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. మేలు చేసిన బర్జిల్లై ఇంటి వారికి ఉపకారం చేయబోతున్నాడు. దావీదు ఏ పనైతే చేస్తున్నాడో అది భవిష్యత్ కాలంలో భూ ప్రజలందరికీ కూడా జరగబోయే ఒక సంఘటనను జ్ఞాపకం తెచ్చుతుందన్నమాట. ఇక బర్జిల్లై అయిపోయిన తర్వాత షిమీని గూర్చి వ్రాయబడింది. షిమీ నాకు చాలా కీడు చేశాడు, నన్ను శపించాడు, కానీ నేను అతన్ని చంపనని చెప్పి వాగ్దానం చేశాను, నిబంధన చేశాను. కానీ ఇంకా అతనిలో ఉన్న మూర్ఖత తొలగిపోలేదు. కాబట్టి షిమీని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. నీవు జ్ఞానవంతుడవు, ఎవరికి ఎలాంటి తీర్పు తీర్చాలో నీకు బాగా తెలుసు, అతనికి కూడా శిక్ష విధించాలి అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు యోవాబును గురించి, షిమీని గురించి మరలా ఎందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమంటున్నాడంటే, తన కాలంలో వాళ్ళని క్షమిస్తూ వచ్చాడు. వారు చేసిన పొరపాట్లలో ఎప్పుడూ వారిని ఖండించలేదు, వారిని శిక్షకు అప్పగించలేదు. వారికి అవకాశాలను ఇచ్చాడు, కానీ ఆ అవకాశాలను వినియోగించుకోలేదు వారు. దావీదు క్షమించాడు కదా, ఇంకెప్పుడైనా రెండోసారి తప్పు చేయదు. ఒకసారి పొరపాటు అయిపోయింది, దావీదు మనని శిక్షించకుండా క్షమించేశాడు, ఇంకొకసారి ఆ పొరపాటు చేయొద్దు అన్న ఆలోచన వారికి లేదు. ఇంకా అదే మూర్ఖతలో కొనసాగుతున్నారు కనుక వారికి ఒకరోజు శిక్ష పడే సమయం ఆసన్నమైంది. సొలొమోనుకి ఈ వివరాలు చెప్తున్నాడు. యోవాబు విషయంలో నువ్వు తీర్పు తీర్చాలి, బర్జిల్లై కుమారులకు మేలు చేయాలి, షిమీని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు, అతనికి కూడా మరణ శిక్ష విధించాలి.
అని షిమీని గురించి కూడా చెప్పాడు. ఆ తరువాత ఈ ముగ్గురిని గురించి మాత్రమే దావీదు చెప్పాడు. సొలొమోను వెంటనే ఆ ముగ్గురికి తీర్పు తెచ్చాలని పని స్టార్ట్ చేస్తున్నాడు. మధ్యలో 4వ వ్యక్తి దూరాడు. ఈయనను కూర్చున్న ప్రస్తావన అక్కడ దావీదు చెప్పలేదు, కానీ ఈ 4వ వ్యక్తి దూరాడు. ఎవరైనా అంటే అదోనియా. అదోనియా ఎవరు? దావీదు కుమారుడు అదోనియా. సొలొమోనుకు ముందుగా తానే రాజు కావాలని తను తానే హెచ్చించుకున్నాడు. ఆ అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆమెను ఎదుర్కోవడానికి రాగానే, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగిందా. అంటే ఇంతకు మునుపు ఇతడు రాజు అయిపోయి సొలొమోనును బత్షెబను చంపేద్దాం అనుకున్నాడు. బహుశా ఇప్పుడు అదే ఉద్దేశంతో వస్తున్నావా ఏంటి, సమాధానంగా వస్తున్నావా అని అడిగితే సమాధానంగానే వస్తున్నాను. చెప్పండి ఏంటి సంగతి, ఏం కావాలి మీకు? ఒక మనవి అడుగుతాను, మీరు కాదనద్దు. నా చెప్పు, ఏం చేయాలి మీకోసం అంటే, నా పక్షమున సొలొమోను దగ్గర కొంచెం రికమెండేషన్ చేయాలి మీరు. ఏం రికమెండేషన్? అభిషగు అనే అమ్మాయి ఉంది కదా, దావీదుకు ఉపచారం చేస్తూ ఉన్నది, ఆమెను నాకిచ్చి పెళ్లి చేయమని సొలొమోనుకి కాస్త రికమెండేషన్ చేయండి అని అన్నాడు. ఈ మాటలు ఏ ఉద్దేశంతో అంటున్నాడో బత్షెబ గుర్తించలేదు. వెంటనే మాట ఇచ్చేసింది, అదేముందయ్యా, నేను వెళ్ళి సొలొమోను అడుగుతాను. సొలొమోను దగ్గరికి వెళ్ళి ఆ మాటలను అడిగినప్పుడు సొలొమోనుకి చాలా కోపం వచ్చేస్తుంది. సొలొమోను దగ్గరికి వెళ్ళి బత్షెబ అడుగుతుంది, అయ్యా నేను ఒక మనవి అడుగుతాను, కాదనకు అనంటే, చెప్పమ్మా ఏది కావాలంటే అది ఇస్తాను నీకోసం అనంటే, ఇట్లా అదోనియా అభిషగును వివాహం చేయమని అడుగుతున్నాడు, మరి అతను వివాహం చేస్తే మంచిదనంటే సొలొమోను కోపం వచ్చేసి అంటాడు, యోవాబుకి సహాయం చేస్తాను, అదోనియాకు సహాయం చేస్తాను, షిమికి సహాయం చేస్తాను, అందరికి ఏమేం కావాలని అడుగు, అందరికి సహాయం చేస్తాను. అంటే కోపముతో విక్రిస్తూ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అదోనియా అడిగిన ఆ మాటలు ఏంటి తప్పు? ఎందుకు అతని విషయంలో సొలొమోనుకు అంత కోపం వచ్చిందంటే, అతను అడిగే విధానాన్ని మనం చదివితే అర్థమైపోతుంది. 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలెనని ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను. ఒక్క నిమిషం ఆగండి. బత్షెబ దగ్గరకు వచ్చి అదోనియా చెప్పిన మాట, అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలనని ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవెరుగుదువు. అసలు ఎవరిదట రాజ్యం? నాది. లెక్క ప్రకారం అది నాది. ప్రజలందరూ కూడా ఎవరు పరిపాలించాలని కోరుకుంటున్నారు? నన్నే కోరుకుంటున్నారు రాజు కావాలని. ఏదో దురదృష్టవశాత్తు యెహోవా వలన అది సొలొమోనుకి వెళ్ళిపోయింది. ఈ మాటలను సొలొమోను విన్నాడన్నమాట. ఇప్పుడు మరి అభిషగును వివాహం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడంటే, అభిషగును వివాహం చేసుకుంటే లీగల్ రైట్స్ వస్తాయి, ఆమె ద్వారా నాకు కూడా వాటా రావాలి అని ఏ ఉద్దేశంతో అతడు అడుగుతున్నాడో తెలియదు. కానీ మొత్తానికి తన మనస్సులో రాజ్యం పోయిందే అన్న బాధ ఉంది. ఇంకా ప్రాణాలు తప్పించుకొని బయటపడ్డాను కదా అన్న ఆలోచన లేదు నాకు. ఇంతకు మునుపు సొలొమోను చేత చంపబడాలి, ఆ టైంలో పరిగెత్తుకుంటూ బలిపీఠం కొమ్ములను పట్టుకున్నాడు. సొలొమోను కనికరించి వదిలేశాడు. ఇంకొకసారి నీ లోపల తప్పు కనబడిందో నువ్వు మరణ శిక్షకు పాత్ర అవుతావు, మరి ఇక జాగ్రత్తగా బ్రతకాలి కదా. మరలా ఆశ జావలేదు. ఇంకా అసలు నాది, మీరు అన్యాయంగా నా దగ్గర నుండి తీసుకున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విని సొలొమోను కోపం తెచ్చుకొని అతడు పలికిన మాటలను బట్టి తన శిక్షకు తానే పాత్రుడు. వెంటనే అక్కడ సొలొమోను యొక్క సేవకుడు బెనాయా అనే వ్యక్తి ఉంటాడు. ఆయనకు ఆజ్ఞ ఇవ్వగానే ఆయన వెళ్ళి అదోనియాని చంపేస్తాడు. సో అదోనియా పై తీర్పు విధించబడింది. ఆయన చేసిన పొరపాటును బట్టి అతనికి మరణ శిక్ష విధించబడింది. నెక్స్ట్ యోవాబును గురించి స్టార్ట్ చేయాలి మళ్ళీ. కానీ దానికంటే ముందు ఇంకొకరిని గురించి తీర్పు తెరుస్తాడు. అబ్యాతారు అనే యాజకుడు కూడా అదోనియాకి సహాయం చేస్తాడు. సొలొమోనుకి వ్యతిరేకంగా వారు పనిచేస్తారు కనుక లెక్క ప్రకారం ఆయనను కూడా చంపేసేయాలి. కానీ అబ్యాతారుని పిలిపించి, లెక్క ప్రకారం నువ్వు మరణ శిక్షకు పాత్రలు కానీ నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. ఎందుకు అనంటే 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నా తండ్రి కాలంలో నువ్వు మందస్తమును మోసిన వాడు, ఒక గొప్ప పరిచర్య చేసిన వాడు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపట్లేదు. రెండవది, నా తండ్రి శ్రమలలో ఉన్నప్పుడు నీవు అతనికి తోడుగా ఉండి ఉపకారం చేశావు, ఆ శ్రమలలో నీవు పాలిభాగస్తుడవయ్యావు కనుక నిన్ను క్షమించి వదిలేస్తున్నాను
అయితే నీకు ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తాను, ఇక నువ్వు యాజకుడుగా ఉండడానికి నీకు ఆ పోస్ట్ తీసేస్తున్నాను. అబ్యాతారుని తీసేసి ఆ స్థలంలో సాధోకు అనే ఒక యాజకుని ఏర్పాటు చేస్తారు. అబ్యాతారుని తీసివేయడానికి ఇంకొక ప్రవచన నెరవేర్పు కూడా ఉంది. సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారుల కుటుంబం సంబంధించిన వాడనమాట ఈ అబ్యాతారు. ఏలీ కాలంలో సమూయేలు ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం చెప్పబడుతుంది, నీ ఇంటి వారికి ఈ యాజక ధర్మం చేయకుండా కొట్టివేస్తాను నేను. అక్కడ చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. ఏలీ కుటుంబానికి సంబంధించిన అబ్యాతారు తొలగించబడి అహరోను కుటుంబానికి సంబంధించిన మరొక వ్యక్తి సాధోకుని ఆ పోస్ట్ లో నియమిస్తాడు. ఆ వివరాలు మనకు 26వ వచనంలో ఉన్నాయి. ఒక్కసారి చూడండి దయచేసి. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసము మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈ వేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. చాలు. ఇక అబ్యాతారు విషయంలో తీర్పు విధించబడింది. ఇక యోవాబును గురించి స్టార్ట్ చేశాడు. యోవాబు ఈ ఇద్దరు అమాయకులను చంపాడు కనుక అతనికి కూడా మరణశిక్ష విధించండి అని రాజుగారు ఆజ్ఞ జారీ చేయగానే ఈ వార్త యోవాబుకు తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న బలిపీఠపు కొమ్ములను పట్టుకొని అక్కడనే ఉండిపోయాడు. సొలొమోను బెనయాకు చెప్పాడు. బెనయా అనే వ్యక్తికి అప్పగించి, ఈ బెనయా దావీదు యొక్క మహాబలాఢ్యులలో ఒకడు. ఇప్పుడు ఇతడు సొలొమోనుకి సహాయం చేస్తా ఉన్నాడు. ఆ బెనయాకు చెప్పి నువ్వు వెళ్ళి యోవాబుని చంపేసి అన్నప్పుడు అతను చంపడానికి వెళ్తే అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని ఉన్నాడు. రాజుగారు నేను బయటకు రమ్మంటున్నారు అని అంటే, నేను రాను, నన్ను చంపి ఇక్కడనే చంపేసేయండి. ఎవరైనా చంపడానికి వస్తే రక్షించండి అని అంటాడా, కాపాడమంటాడా? ఇక్కడనే చంపేసేయండి అని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే ఎవరు చంపరు, చంపినోడే పాపం చేసినట్టు అవుతుందని. ఇక్కడ పట్టుకుంటే దీన్ని చంపేసే అవకాశం లెక్క ప్రకారం బలిపీఠం దగ్గర ఎవరిని చంపకూడదు. బలిపీఠం ఆశ్రయించిన వారిని కొన్నిసార్లు క్షమించి వదిలేసేయాలి. ఈ యోవాబులో ఉన్న లోపము మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. జీవిత కాలంలో ఎప్పుడూ బలిపీఠం ఆశ్రయించిన వాడు కాదు. ఏ రోజు దేవుని గుడారమును గురించి ఆలోచించిన వాడు కాదు, మందసమును గురించి ఆలోచించిన వాడు కాదు, దేవుని కట్టడలను గురించి ఆలోచించిన వాడు కాదు. అసలు దేవుని ధ్యాసనే లేదు. ఎప్పుడు యుద్ధాలు, ఎవరు చంపాలి, ఇదే ఆలోచన తప్ప దేవుని వైపు అతను మనిషే లేదు. ఇప్పుడు ఆపదను చూసి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? బలిపీఠం. ఇప్పుడు కూడా భక్తితో వెళ్ళడం కాదు, అక్కడ నిజంగా దేవుడు రక్షిస్తాడన్న విశ్వాసంతో కాదు. సొలొమోనుకు భయపడి అక్కడికి వెళ్ళాడు. ఇంతకు మునుపు ఒక వ్యక్తి అలాగే చేసి తప్పించుకున్నాడు కదా, ఎవరు? అదోనియా ఇలాగే ఫస్ట్ టైం వెళ్ళి ఆ బలిపీఠం కొమ్ములను పట్టుకుంటే సొలొమోను కనికరించి విడిచిపెట్టాడు కదా, అలాగే నన్ను కూడా విడిచిపెట్టేస్తాడు అన్న ధైర్యంతో వెళ్ళిపోయి దాన్ని పట్టుకున్నాడు. కానీ సొలొమోను ఒక తీర్పు తీరుస్తాడంటే, ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్షకు సంబంధించిన పొరపాటు ఎవరైనా చేస్తే వారు బలిపీఠపు కొమ్ములను ఆశ్రయించినా వాళ్ళని ఈడ్చుకుంటూ వచ్చి మళ్ళీ చంపేసేయాలి. సొలొమోను అట్టి ఆజ్ఞ ఇవ్వగానే బెనయా వెళ్ళి అతన్ని బయటకు తీసుకుని వచ్చి యోవాబుని సంహరించేస్తారు. సో యోవాబు చంపబడతాడు. అతని పొరపాటును బట్టి, నిరపరాధుల రక్తమును అతడు ధారపోసిన దాన్ని బట్టి అతడు చంపబడతాడు. ఈ నేరము సొలొమోను ప్రకటిస్తాడు, ఇది దావీదు మీదను అతని కుటుంబీకుల మీదను ఈ నేరము మోపబడదు, ఇది తన జీవితంలో చేసిన పొరపాటే అని. ఇక షిమిని గురించి రాయబడింది. షిమిని పిలిపించాడు సొలొమోను. ఇదిగో లెక్క ప్రకారం నిన్ను చంపేసేయాలి, నువ్వు చేసిన పొరపాటు. ఒక రాజును శపించడం ద్వారా నువ్వు పెద్ద తప్పు చేశావు. నీ జనుల అధికారిని నిందింపకూడదు, దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్పబడింది. ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రం వ్యతిరేకిస్తే రాళ్లతో కొట్టి చంపేసేయాలి. అధికారులను ఎవరైనా నిందిస్తే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది. లెక్క ప్రకారం ఇతడు మరణ శిక్షకు అప్పుడే పాత్రుడు అన్నమాట. అయినను సొలొమోను కూడా పిలిపించంటాడు, నేను ఇప్పుడు కూడా నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, కానీ ఒక కండిషన్, నువ్వు ఈ యెరూషలేము పట్టణంలోనే ఇల్లు కట్టుకొని ఉండాలి. యెరూషలేము బార్డర్ దాటి ఏ రోజైతే వెళ్తావో నిన్ను నీవే శిక్షకు అప్పగించుకున్నట్టు అయిపోతుంది. దానికి నీవే బాధ్యుడు, నీ మరణానికి. ఓకేనా అంటే ఓకే అయ్యగారు, ఇంతకు మించి ఇంకేం కావాలి నాకు, చాలా సంతోషం అని వెళ్ళిపోయి యెరూషలేములోనే ఇల్లు కట్టుకొని ఉంటాడు.
ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తరువాత అతని పనివాడు ఒకడు ఇంట్లో నుండి పారిపోయి గాతు అనే పట్టణంలో ఉంటాడన్నమాట. ఆయన అక్కడ ఉన్నాడని ఎవరో వార్త చెప్పగానే గాడిద గంతలు కట్టుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, పనివాడు పోయాడని వదిలేస్తే బాగుంటుందా? ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా? పనివాడు పోతే పోని, ఇప్పుడు అక్కడ బయటికి దాడితే నా ప్రాణం పోతుంది అన్న భయం ఉండాలి కదా అతనికి. ఆ భయం ఏమీ లేదు. ఇతనిలో 2 పొరపాట్లు కనబడుతున్నాయి. ఒక పనివాడు వెళ్ళిపోని పోనిలే అని వదిలేయచ్చు. నో, అట్లెట్ వదిలేస్తాను? నా దగ్గర బానిస, సత్యదాకా నాకు సేవ చేయాల్సిందే, ఎక్కడ పారిపోయినా మళ్ళా పట్టుకొని తీసుకొస్తా అని కనికరము లేకుండా ప్రవర్తించిన వ్యక్తి, అదొక నేరము. అది కాకుండా సొలొమోనిచ్చిన ఆజ్ఞను కూడా లెక్క చేయకుండా ఆయన చేస్తారులే అన్న అహంకారము లిమిట్స్ ని దాటి వెళ్ళిపోయేటట్టు చేసింది. అతడు ఆ పొలిమేరను దాటి బయటకు వెళ్ళిపోయిన వార్త సొలొమోనుకు తెలిసి వెంటనే సొలొమోను పిలిపిస్తాడు. నీకు ఇంత మునిపే చెప్పాను, యెరూషలేము విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళావు కనుక శిక్షకు నువ్వు పాత్రవయ్యావు అని బెనాయాకు చెప్పగానే బెనాయా వెళ్ళి షిమీ మీద పడి చంపేస్తాడు. ఇక్కడ కూడా ఒక పాఠాన్ని గమనించాలి. దేవుడు మనకు క్షమాపణనిచ్చి రక్షణనిచ్చి ఒక లిమిట్స్ ఏర్పాటు చేశాడు, బార్డర్స్. ఆ హద్దులు మీరి మనం ఇంకా ప్రవర్తించడానికి మూర్ఖించినట్లయితే ఖచ్చితంగా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట శిక్షకి పాత్రలం అవుతాం. దేవుడు కనికరించి మనల్ని క్షమించి ఒక హద్దులలో పెట్టినప్పుడు జీవితాంతం వరకు ఆ హద్దులలో ఉండిపోవడానికి మనం ఇష్టపడాలి. వాటిని నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. ఈ విధంగా ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇవ్వబడింది. ఈ అధ్యాయం యొక్క సారాంశము, ఇక్కడున్న మనము చేయు క్రియలను బట్టి మనకు ప్రతిఫలం దొరికిపోతుంది. మనం పుట్టిన దినం మొదలుకొని మరణించే దినం వరకు మనము చేసిన క్రియలు మన వెంట వస్తాయట న్యాయపీఠం దగ్గరికి. అయితే ఏ పొరపాట్లు క్రీస్తు రక్తం చేత మనం కడుక్కుంటామో అవి మాత్రము పరలోక రాజ్యం క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రావాలి. కాబట్టి మన దోషులు ఏవైతే ఇంకా క్షమింపబడనివి ఉన్నాయో, ఇంకా అదే మూర్ఖతతో మనం కొనసాగుతున్నామో, వాటిని ఈ రోజే దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిదిద్దుకొని మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి, దావీదుకి మేలు చేసిన వాడి విషయంలో ఎలాగైతే తిరిగి ఉపకారం చేస్తున్నాడో, ఒక దావీదే అంత మేలు విషయంలో ప్రతి ఉపకారం చేసినట్లయితే దేవుడు ఎందుకు చేయకుండా ఉంటాడు? దేవుడు అన్నాడు, యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు నా దాసులని ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ గ్లాసుడు మంచినీళ్ళు యొక్క ప్రతిఫలం అతడు పొందుకోకుండా ఉండడు. సహజంగా గ్లాసుడు మంచినీళ్ళు ఉపకారం చేసిన లెక్కలోకి వస్తాయా? ఏ ఇంటికన్నా వెళ్ళారు, మిమ్మల్ని ఆహ్వానించి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారు, అబ్బా ఎంత ఉపకారం చేశారు, మీ మేలు జన్మలో మర్చిపోలేము, దీనికి తప్పకుండా మీకు ప్రతి ఉపకారం చేస్తామా? ఎవరైనా ఒక్కరైనా అంటారా? దాన్ని లెక్కలోకే తీసుకోం మనం. గ్లాసుడు మంచినీళ్ళు బాటిల్ కొనిచ్చినా కూడా లెక్క తీసుకుందాం. 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి, సార్ మీకు దాహం వేస్తుంది కదా వాటర్ బాటిల్ తీసుకున్నానంటే దాన్ని కూడా ఉపకారం లెక్కలోకి వేసుకో మనం. కానీ దేవుడు ఒక చిన్న ఉపకారం, ఎవ్వరూ ఎన్నిక చేయలేని ఆ చిన్న ఉపకారంని కౌంట్లోకి తీసుకుంటే, ఇక దేవుని కోసం మనము ప్రేమతో చేసే త్యాగపూరితమైన జీవితం, సువార్త పరిచయ కొరకు మనం పడే ప్రయాసాలు, శోధనలు ఎదుర్కొంటూ ఆయన కోసం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు దానికి ఎందుకు ప్రతిఫలాన్ని ఇవ్వడు? సో దేవుడి ద్వారా మంచి బహుమానం పొందుకునే విధంగా మన జీవితాలు ఉండాలి, కానీ మనము శిక్షింపబడే విధంగా మన క్రియలు మన వెంట రాకూడదు. మన జీవితాల్లో ఉన్న లోపాలని సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. తీర్పు లోపు ఏ లోపం ఉన్నా దాన్ని సరిదిద్దుకోవాలి. ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ అధ్యాయం అంతటి వెనుక ఉన్న ఇంకొక ఉద్దేశం ఏంటంటే, సొలొమోను తన రాజ్యాన్ని స్థిరపరుచుకొని ఇక అభివృద్ధి పొందాలంటే ఆ రాజ్యంలో ఉన్న మూర్ఖులందాన్ని తీసివేయాల్సిందే. దావీదు ఎందుకు ఫస్ట్ వీళ్ళని గురించిన వివరణ ఇచ్చాడంటే, వీళ్ళు ఇలాగే సొలొమోను రాజ్యంలో ఉంటే ఎప్పుడో ఒకసారి సొలొమోను రాజ్యాన్ని పడగొట్టే పని వీళ్ళు చేస్తారు. అలాంటి మూర్ఖులను నీ రాజ్యంలో నుండి కొట్టేసేయాలి. ఒక పాస్టర్ గారు అన్నారు, నేను ఆఫీస్ పెట్టినప్పుడు నా స్టాఫ్ మెంబర్స్లలో నేను ఫస్ట్ స్టాఫ్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరెవరైతే పిసినుగొట్లు ఉన్నారో వాళ్ళందరినీ స్టాఫ్ నుండి బయటికి గెంటేశాను అంటారు. ఆఫీస్ పెట్టగానే ఎవరైతే పిసినుగొట్లు ఉంటారో అంటే
రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుండి వస్తాయని చూస్తారు, కానీ రూపాయి ఎవరికైనా సహాయం చేద్దాం ఇద్దాం అనే మైండ్ సెట్ లో చూసారు. అట్లాంటి వాళ్ళందరూ నా ఆఫీస్ నుండి బయటికి గెంటేస్తాను. ఎందుకు? అట్లాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ దేవుని కార్యం జరగదు. సొలొమోను రాజ్యంలో మూర్ఖులు ఉన్నట్లయితే ఆ రాజ్యం వర్ధిల్లదు. వారిని నిర్మూలన చేస్తేనే సొలొమోను రాజ్యం కట్టబడుతుంది. ఇప్పుడు మన జీవితం గురించి ఆలోచన చేద్దాం. మన జీవితంలో కొంచెం యోవాబు లక్షణాలు ఉంటాయి, కొంచెం షిమీ లక్షణాలు ఉంటాయి, అబ్యాతారు లక్షణాలు ఉంటాయి. కొన్ని మంచి పనులు చేస్తాం, కానీ అబ్యాతారు కొన్ని మంచి పనులు చేశాడు, అయినను కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా వాటిని తీసి చంపేసి బయటపడేస్తే తప్ప మన ఆత్మీయ జీవితం వర్ధిల్లదు. సొలొమోను చేసిన పని ఈరోజు మనం అందరం చేయాలి. మనుషులను చంపడం కాదు, మన అంతరంగంలో ఉన్న లోపాలను మనం చంపి వాటిని సిలువ వేసి వాటిని బయటపడేస్తే అప్పుడు మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. అప్పుడు సొలొమోను యొక్క రాజ్యము స్థిరపరచబడెను అని రాయబడ్డది. 46వ వచనం ఒక చదివి ముగించుకున్నాను. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. బాగా సెటిల్ అయిపోయారండి వాళ్ళు, ఏం ప్రాబ్లం లేదు, అంత సెటిల్ అయిపోయారు అనండి. సో మన లైఫ్ పర్ఫెక్ట్ గా సెటిల్ కావాలంటే లోపడున్న చెత్త తీసి బయటపడేస్తే అప్పుడు లైఫ్ సెటిల్ అయిపోయింది. 4 రాళ్ళు వెనకేసుకుంటే లైఫ్ సెటిల్ కాదు. లోపడున్న చెత్త తీసి బయటపడేస్తే మన ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్ అయినట్టు, సెటిల్ అయినట్టు, నిమ్మలంగా సమాధానకరంగా ఉన్నట్టు. కాబట్టి సొలొమోను చేసిన పని మన జీవితంలో కూడా చేద్దాం. దావీదు ఇచ్చిన హెచ్చరికలు జ్ఞాపకం పెట్టుకోవాలి, సొలొమోను చేసిన పనులు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని తీర్పుని అన్నిటికంటే ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. సొలొమోను యవనస్తులకు హెచ్చరికిస్తుంటాడు, ఏది ఇష్టం అది చేయండి, ఈ చూపునకు ఏది కావాలనుకుంటే చేయండి, కానీ ఒకటి మర్చిపోకండి, ఒక తీర్పు దినమున్నదన్న సంగతి మర్చిపోకండి. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకొని ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఉంటుందని గ్రహించి మనం చేసే ప్రతి పనిని భయముతో వణుకుతో చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందరం తల్లు ఉంచి కళ్ళు మూసుకున్నాను. అందరం తల్లు ఉంచి కళ్ళు మూసుకొని ఈరోజు చెప్పబడిన మాటలను ఒక్కసారి నెమరు వేద్దాం. దావీదు సొలొమోనుకి ఇచ్చిన హెచ్చరికలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నీవు ధైర్యం కలిగి ఉండాలి. ఈరోజు ఇక్కడున్న వాళ్ళు ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైన సమస్య కలవర పెడుతూ ఉండవచ్చు. కొన్ని పరిస్థితులు మన లోపల పిరికితనం కలుగజేస్తూ ఉంటాయి. ఇక ఈ పరిస్థితుల్లో నుండి నేను తప్పించుకోలేను అనే అవిశ్వాసానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ ఆందోళనకరమైన పరిస్థితులలో ఈ వాక్యాన్ని మన జీవితంలో కనవేర్చుకుంటే మేలు పొందుతాము. నువ్వు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండము. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? జీవము కలిగిన యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నాకు ఇంకేం ఆధారం ఉందని నేను ధైర్యం తెచ్చుకోవాలి అని నువ్వు ప్రశ్నించవచ్చు. నాకెవరున్నారని నేను ధైర్యం తెచ్చుకోవాలి. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అంటుంది లేఖనం. ఈ లోకంలో ఎందరున్నా వారి సహాయం కొంతవరకే. నీవు ధైర్యంగా ఉండాల్సింది నీ దేవుడైన యెహోవాను బట్టి, సర్వోన్నతుడైన దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండడం నేర్చుకుంటాం. అన్ని పరిస్థితుల్లో కూడా మనం వివేకవంతులుగా ప్రవర్తించడానికి అదే ప్రాముఖ్యం. పైగా దేవుని కట్టడలను గైకొనొచ్చు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈరోజు నిర్ణయాలు తీసుకుందాం. మనలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా బయటపడేసి కొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ఆత్మీయ సామ్రాజ్యాన్ని కట్టుకుందాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎదురు నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యము అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పించండి ప్రభువా. ఎలాంటి దుర్వార్తలకైనా జడియకుండా హృదయము స్థిరపరచబడి బండ మీద కట్టబడిన ఇంటి వలె మా జీవితాలు ఉండాలని కోరుతున్నాం. రాబో దినములలో ఎన్నో భయంకరమైన సంఘటనల గురించి మేము వినబోతున్నాం. అయినప్పటికీ విశ్వాసంలో చెక్కు చెదరకుండా ఉండే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. విన్న వాక్యము అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించి సమాధానము క్షేమముతో వారి వారి గృహాలకు పంపండి.
ఈ వారమంతా జయ జీవితాన్ని జీవించి తిరిగి వచ్చే ఆదివారం మళ్ళా సమాజముగా కూడుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.